మైక్ ఒకటి సరిపోతుందిగా. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా రావడం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ మిత్రులు కార్తిక్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు మనం ఎంతో అభిమానంతో అందరం ఎప్పుడు కేటీఆర్ గారు వస్తారు అని చెప్పి మీరందరూ ఆలోచన చేసినటువంటి సందర్భంలో నియోజకవర్గంలో ఈరోజు మనకు ఇక్కడ కార్యకర్తల సమావేశానికి ఎస్ఐఆర్ కానీ అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కానీ వారు విచ్చేసి వారి యొక్క ఆలోచనలు చెప్పడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి, గౌరవ మన నాయకురాలు సవితా ఇంద్రారెడ్డి గారికి, మిగతా మిత్రులు స్వామిగౌడ్ గారికి, వాణిదేవి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, మీకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి, గౌరవ నవీన్ రెడ్డి గారికి, అదేవిధంగా చాలామంది వెంకటేశ్వర రెడ్డి మిత్రులకు అందరికీ, కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. పత్రికా మిత్రులకు చాలా మీరు ఈరోజు ముఖ్యమైన విషయం వినాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఎస్ఐఆర్ అనేది రావడం, ఓటర్ నమోదు కార్యక్రమాలలో బ్రహ్మాండమైనటువంటి గ్రామీణ ప్రాంతంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని నమోదు చేసుకోవడానికి వచ్చినటువంటి మీరందరూ కూడా అవగాహన చేసుకోవడానికి ఈ అవగాహన సదస్సును గౌరవ కేటీఆర్ గారు వారి సమక్షంలో చెప్పడం మన అందరికీ కూడా చాలా సంతోషం. వారు చెప్పిన విషయాలన్నీ కూడా తూచా తప్పకుండా బస్తీలలో కానీ కాలనీలలో కానీ, అదేవిధంగా ఇది ఒక రాజేంద్ర నగర్ అంటే ఒక కాస్మోపాలిటన్ సిటీ, భారతదేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఏంటి, ఎక్కడున్నారో, ఉన్నారా లేరా అనేది కార్యకర్తలకు చాలా పెద్ద సమస్య. కాబట్టి ఆ సమస్యను పరిష్కారం కోసం ముఖ్య నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇన్ఛార్జ్లు ఎవరైతే భూస్థాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్లు తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. సభ్యత్వం కూడా మీరు ఎవరినో ఒకరినో ఏంటో కూర్చొని కాదు, సభ్యత్వం ఇప్పుడు మొత్తం టోటల్గా కూడా వాట్సాప్లో కానీ మనకు ఉన్నటువంటి ఆన్లైన్లో కానీ రావడం జరుగుతూ ఉంది. ఆ పద్ధతిలో మనం చేయాల్సినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. కాబట్టి తెలిసిన వాళ్ళందరినీ కూడా తెలియని వాళ్ళకందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా ఇంకా చాలా విషయాలు చెప్పాలి. నియోజకవర్గం కానీ జిల్లా విషయంలో కానీ చాలా ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అడ్డమైన ఆలోచనలు రాజకీయ కుట్రలు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి యొక్క ముఖ్యమంత్రిని నిలదీసే కార్యక్రమం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏ భూములు మిగులుతలేవు, ఏ భూములు పట్టా భూములు కానీ, అసైన్ భూములు కానీ, గవర్నమెంట్ భూములు కానీ ఏవి కూడా మిగలకుండా మొత్తం కూడా మన జిల్లా మీద పడ్డాడు. మొత్తం చూస్తూ ఉన్నారు మీరు 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఒక 10 సార్లు రావచ్చు మన యొక్క జిల్లాకు. ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి అవన్నీ కూడా చూసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఎప్పుడు ఏంటిది అనేది ఆయన రియల్ ఎస్టేట్లో చాలా పెద్ద దిట్ట. కాబట్టి ఇవాళ ఈ మొత్తం రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్గా చేసినటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కనపడతా ఉన్నారు. కాబట్టి వారికి సరైన రీతిలో సరైన టైంలో మనం బుద్ధి చెప్పాలంటే రేపు కార్పొరేషన్ కానీ కార్పొరేట్ ఎలక్షన్ కానీ మనకు ఉన్నటువంటి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్న కార్తిక్ రెడ్డి ఆలోచనల మేరకు మీరందరూ ముందుకు పోవాలని చెప్పి మరొక్కసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలన్న. ఇప్పుడు పెద్దలు స్వామిగౌడ్ గారిని వారి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై స్వామిగౌడ్ అన్న.